అండి, అందరికీ నమస్కారం. రాణి రుద్రమ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మనము తెలంగాణ కారం బిళ్ళలు ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఏమేం ఐటమ్స్ కావాలో ఒకసారి చూడండి. నేను పిండి ఈ గిన్నెతో 3 గిన్నెల పిండి తీసుకున్నా అండి. వాటర్ దీంతో 2 తీసుకుంటాను. పిండి 7 కిలోలు అండి. 7 కిలోలకు 10 స్పూన్ల కారం వేసినండి. 1 2 3 4 5 6 7 8 స్పూన్ల ఉప్పు పడ్డదంటే నేను దొడ్డు వేసినండి. కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకున్నాం. కారం చాలా తక్కువ ఉంటుందండి మాది, అందుకే ఇంత వేసినాను నేను. దాంట్లోనే నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం. నా దగ్గర పచ్చిమిర్చి లేదండి, అల్లం లేదండి. దాని బదులు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఈ 3 మిక్సీ అంటే కచ్చపచ్చగా నూరుకొని వద్దామండి మిక్సీలో. దీంట్లోనే మనము ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ కచ్చపచ్చగా మిక్సీలో పట్టుకున్నది ఇదే నీళ్ళల్లో వేసుకోవాలి. దీంట్లోనే మనం బటర్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేకపోయినా నూనె కూడా, వేడి నూనె కూడా పోసుకోవచ్చు. నేను కిలోకి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నాది 7 kgs 6 కదా కేజెస్ కింది. పొంగొచ్చేవారు ఉంచాలండి. ఉంచేసి తర్వాత మనం తీసుకున్న పిండి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత చెక్కలు చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. మరగనిచ్చిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి. చేసామో లేదోనండి, వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తేమో చూడాలండి. ఓకే, ఇది ఉప్పిన తర్వాత ఇంట్లో పెట్టేసి తగ్గిన తర్వాత చేసుకుందాం. ఈ గిన్నెతో 2 గిన్నెల వాటర్ పోసినా కదండి, ఇదే గిన్నెతో పిండి తీసుకుంటున్నా.
2 గిన్నెల వాటరు, 3 గిన్నెల పిండి. ఇదంతా వేసిన తర్వాత కలపాలండి, మొత్తం కలిసేటట్టుగా, అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందాక మనం కలుపుకున్నాం కదండి, నీళ్ళలో పిండేసి దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఎంత కావాల్సి వస్తుందో అంతే వరకు తీసుకొని మిగతా అంతా మూత పెట్టాలండి, మళ్ళీ గాలి కారిపోతుందా. కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తగా పిసుకోవాలండి, కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఎంత అవసరం అన్నదో ఇట్లా పిసుకుంటే గారెలు అనేవి పొంగుతూ వస్తాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా తీసుకొని కొంచెం నూనె చేతికి అంటుకోకుండా ఉంటుందండి. చేతికి ముద్ద కాసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఎక్కువ చేసుకోవద్దండి, కొన్ని వేసుకుంటే ఆరిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకుంటే గారెలు మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. అన్నీ ఇదే విధంగా వేసుకొని ఏ విధంగా అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా పలచగా చేసుకోవాలండి. పలచగా చేసుకొని ఒక ప్లేట్ వేసుకొని ఇదే విధంగా చేసుకోవాలండి. ప్లేట్లు వేసుకొని నూనె కాగిందా లేదా చూసుకొని కాగిందండి, ఒక్కొక్కటిగా వేసుకుందాం.
విధంగా చేసుకొని కాల్చుకోవాలండి. అన్నీ ఇదే విధంగా కొంచెం కొంచెం పిండి కలిపి చేసుకుంటే చికెన్ పోతాయండి. అంటే గట్టిగా కాకుండా క్రిస్పీగా వస్తాయండి. ఇట్లా ఇదే విధంగా చేసుకోండి అన్నీ. మీరు చేసుకున్న తర్వాత మీకు కూడా ఎట్లా వచ్చినాయో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.